రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. గతేడాది 6,90,00,000 నాటిన మొక్కల్లో ఇప్పటి వరకు ఎన్ని బతికున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. ఈసారి గతేడాది కంటే ఎక్కువగా 7 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. నర్సరీలో దాదాపు 9 కోట్ల మొక్కల వరకు రెడీగా ఉంచామని చెప్పారు. సచివాలయంలో స్వచ్ఛదనం పచ్చదనంపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయానికి అనుబంధంగా మొక్కలు నాటి చెట్లు పెంచే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు మంత్రి సీతక్క. తాటి, ఈత పండ్ల మొక్కలను కూడా నాటాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని కోరారు. దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా నీటి నిల్వ నివారణకు డ్రై డేను నిర్వహించాలని చెప్పారు. గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ ట్యాంకులను ప్రతి రోజులకు ఒకసారి శుభ్రం చేసేలా చూడాలని కోరారు. స్వచ్ఛదనం పచ్చదనం నివేదికను రోజువారీగా నివేదించాలన్నారు. మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేయాలని, ఇప్పటివరకు 50% గుంతలనే పూర్తి చేశారని అధికారులకు గుర్తు చేశారు. యుద్ధ ప్రాతిపాదికన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంపై అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.